ఇదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఏడవ అధ్యాయంలో 4 రకాల మంచివాళ్ళు ఉంటారు. సంపదలు కొత్తవి కావాలనుకునేవాళ్ళు కొందరు, పోయిన సంపదలు తిరిగి రాబట్టాలనుకునేవారు కొందరు. అసలు ఈ సంపదలన్నీ ఎందుకండి, ఆత్మ చాలును కొందరు, లేదు మాకు పరమాత్మయే కావాలి. ఇలా 4 రకాలు. ఈ 4 రకాల వాళ్ళకి తనని తెలుసుకోవడంలో కొన్ని సాధనాలని కృష్ణుడు ఈ 8వ అధ్యాయంలో ఇచ్చాడు. అందరికీ కామన్గా తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఏమవి? చివరి క్షణంలో ఏది తలిస్తే అది అవుతారు. మీరు మినిస్టర్ 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 అనుకుంటే మినిస్టర్ అయిపోతారు. మీరు ప్రెసిడెంట్ 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 అనుకుంటూ పోతే ప్రెసిడెంట్ అయిపోతారు. కుక్కో 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 అనుకుంటే అది అయిపోతారు. ఏదనుకుంటే అది అవ్వడం అనేది శాస్త్రము. అయితే బాగుందండి, సుఖంగానే ఎప్పటి నుంచే మేము డబ్బులు 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 అనుకుంటామండి. మీ ఇష్టం కాదు అనుకోవడం. చివరి క్షణంలో మనం ఏ హాస్పిటల్లో ఉంటామో తెలీదు, ఏ కోమాలో పడుంటామో తెలీదు, లేదు మనం ప్రయాణం చేసే వాహనాలు గమ్యం చేరతాయో మధ్యలోనే క్రాష్ అయిపోతాయో తెలీదు. అంచేత చివరి క్షణం అనేది నీ చేతిలో పని కాదయా. ఇప్పుడే తెలిసినప్పుడే ఆ పని చేయి అన్నారు భగవద్ రామానుజులు. అంత్యకాల స్మృతి అందరికీ కావాలి. అంటే ఐహిక సంపదలు కోరేవాడికి కావాలి, ఆత్మ కోరేవాడికి కావాలి, దైవాన్ని కోరేవాడికి కావాలి. ఇక రెండవది అధియజ్ఞం అంటారు. అధియజ్ఞం అంటే చేసే ప్రతి పని భగవంతుడి సేవ అని భావించగలగడం. అది ఎక్కడా? ఇప్పుడే, ఈ జన్మలోనే, ఈ శరీరంతో మనం బతికే రోజుల్లోనే ఇందుతో చేసే ప్రతి పనిని వాడి యజ్ఞం అని భావించగలగాలి. దానికి అధియజ్ఞం అంటారు. ఈ యజ్ఞం వల్ల ఆరాధ్యుడు ఆయనే. ఇక సంపదలు కోరుకునే వాడికి తెలియాల్సినవి కొన్ని రహస్యాలు ఉన్నాయి. వాడికి తద్ బ్రహ్మ, అధ్యాత్మం, కర్మ ఈ 3 తెలియాలి. అంటే ఏమిటయా? కర్మ అంటే శరీరాలు రావడానికి కారణమైనటువంటి స్త్రీ పురుష సంయోగము. దీనివల్ల కదా మనకి శరీరాలు వస్తున్నాయి. మనకంటే మనుషులకే కాదు, ఏ ప్రాణికైనా తెలుసుకోగలిగింది మానవుడు. ఈ రేతోత్సర్జనం అనేది తెలుసుకున్నట్లయితే అది ఎంత కఠినంగా, అది ఎంత క్లిష్టంగా ఆ ప్రాణికి ఈ లోకంలోకి రావటానికి సాగుతుందో తెలిస్తే దాని యందు విరాగం ఏర్పడుతుంది. ఇది ఒకటి తెలియాలి. ఈ లోకంలోకి మళ్ళీ సంపదలు కావాలని కోరుకునేవాడైతే, ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి సంపదలు ఎన్ని ఆర్జించినా అది పొందడానికి కావలసిన శరీరం ఎంత కష్టమో ముందు తెలియాలి. ఇక ఆ సంపదల విషయానికి వస్తే అధ్యాత్మము అని అంటారు, అధిభూతము అని అంటారు. అంటే మనం అనుభవించేవన్నీ భూత సంపర్కం కలిగినవే కదా మనం అనుభవించేది. ఈ భూత సంపర్కం కలిగినవి ఇహలోకంలో కావచ్చు, స్వర్గాది లోకాల్లో కావచ్చు, బ్రహ్మాది లోకాల్లో కావచ్చు, బ్రహ్మలోకం దాకా ఎక్కడున్నా సరే, అది ఏ దేవతా సంబంధం కలిగిన లోకమైనా సరే అది నశించేది.
దానికి ఒక లిమిట్ ఉంటుంది, తర్వాత నశిస్తుంది. ఆ లిమిట్ ఎట్లా ఉంటుంది అని అంటే దానికి కాలాన్ని చెప్పాడు ఆయన. మనం 100 ఏళ్ళు బతుకుదాం అని అనుకుందాం, చీమ బతికే కాలం దాని లెక్కలో 100. చీమ కంటే చిన్ని కీటకాలు ఉంటాయి, అవి బతికినంతకాలం దానికి 100 ఏళ్ళు. బ్రహ్మగారికి ఆయన బతికినన్ని రోజులు 100 ఏళ్ళు, రుద్రుడికి ఆయన ఉన్నన్ని రోజులు 100 ఏళ్ళు. ఎవడి మట్టుకి వాడి ఆయువే 100 ఏళ్ల ప్రమాణం అంటారు. ఇది అందరికీ ఒక రకంగా ఉండదు. నీ 100 ఏళ్ళు చీమకి 100 కాదు. నీ 100 ఏళ్ల కాలంలో ఎన్నో చీమలు పుడతాయి పోతాయి. బ్రహ్మగారికి 100 ఏళ్ళు జరిగే కాలంలో ఇట్లాంటి సృష్టులు ఎన్నో వస్తాయి పోతాయి. మీకు ఐడియా ఉండడం కోసం చెప్తున్నా. ఇది 2009 అంటే క్రీస్తు శకం 2009. దానికి ముందు ఇంకో 3000 ఏళ్ల క్రితం కలియుగం ఆరంభమైంది. 2012లో పోదు, ఇంకా 4,28,000 సంవత్సరాల కాలం ఈ కలియుగానికి ఉంది. దీనికి ఇంటూ 2 చేరిస్తే ద్వాపర యుగం, ఇంటూ 3 చేరిస్తే